గురూజీ మెదక్ నుంచి ప్రేమ్ కుమార్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క గురించి తెలుసుకోవాలంటున్నాను మేడం. తప్పకుండా అండి, మీ అక్క పేరు నక్షత్రం చెప్పండి. మా అక్క పేరు రేఖ మేడం. నక్షత్రం తెలియదు మేడం. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏమో 27/3/1983. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే గురూజీ, పాదావి వందలండి. మా ఆఫీస్లో ఉంటుంది. చెప్పండి సార్. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? హలో, మా అక్క గురించి తెలుసుకోవడం సార్. అక్కగారా? పంచమ స్థానం చూపిస్తుంది. జాతకం అయితే చాలా బాగుంది. పుబ్బా నక్షత్రము. పుబ్బా నక్షత్రం సింహరాశిలో జన్మించేసింది. ఈ రోజే గురువు కూడా ప్రవేశం చేస్తున్నాడు. అమ్మాయి జాతకం చాలా బాగుంది, మంచి యోగాలు కలిసి వస్తున్నాయి. అమ్మాయి ఏం చదువుకోంది? బీకామ్ అయిపోయింది. కానీ అమ్మాయికి వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని జాతకంలో కనబడుతుంది. అంటే జాతకంలో చూపిస్తుంది వివాహానికి సంబంధించిన చాలా ఇబ్బందులు అవుతాయని. అంటే మీరు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి ఒప్పుకునే టైంకి అబ్బాయి ఒప్పుకోడు, అబ్బాయి ఒప్పుకుంటే అమ్మాయి ఒప్పుకోదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి జాతకంలో. నేను చిన్న పరిహారాలు చెప్తాను, అది చేయించండి. ఖచ్చితంగా అమ్మాయికి ఈ ఆగస్టు, నవంబర్, డిసెంబర్ లోపు ఒక మంచి సంబంధం కలిసి వస్తుంది. తర్వాత మీరు ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయొచ్చు. ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. జాతకం అయితే చాలా బాగుంది. అమ్మాయి చేతిలో ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం ఒక 16 వారాలు చేయించమని చెప్పండి. లేదంటే అమ్మాయి చేతిలో కాకపోయినా దేవాలయంలో అయ్యగారు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేస్తే పాలాభిషేకం చేస్తారు. మనకి స్కందగిరి ఇలాంటి ఎన్నో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉంటాయి, అక్కడ చేయించాలి. అది చేసుకుంటూ ప్రతిరోజు అంగారక రుణ విమోచక స్తోత్రాన్ని అమ్మాయి పఠిస్తూ రావాలి. మళ్ళీ అదే కాకుండా ఇది చేసుకుంటూ బుధవారం సాయంత్రము శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళి తులసి అర్చన చేసి అక్కడ శ్రీకృష్ణుని ముందు నేతి దీపం వెలిగించి నాకు మంచి భర్త లభించాలి అని ప్రార్థన చేసుకొని వస్తే ఇంతే చాలు. ఈ 16 వారాల ముగిసే లోపు మీ అమ్మాయికి నిశ్చితార్థం అయిపోతుంది. అంటే నిశ్చయం, వివాహ నిశ్చయం అవుతుంది. మంచి మీ అక్కగారికి అవుతుంది, మంచి భర్తను లభిస్తారు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి, మీకు మంచిదే అవుతుంది. నమస్తే. ప్రేమ్ కుమార్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ తిరుపతి నుంచి సుమతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప, పెద్ద పాప 25/4/1987 1:46 PM. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ నమస్తే. గురూజీ నమస్తే తల్లి. ఈ పాదాభివందనములు గురూజీ. మా పాప గురించి చెప్పండి గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. అమ్మాయి ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో జన్మించింది. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో జన్మించింది. జాతకం చాలా బాగుంటుంది. ఏం చదువుకోంది? అమ్మాయి MBA చేసింది. MBA చేసిన ఉద్యోగం చేస్తుందా? ఫిబ్రవరిలో 1.5 year అవుతుంది. వాళ్ళు సరిగ్గా చూసుకోవటం లేదు. అవును తల్లి, అమ్మాయి జాతకంలో ప్రాబ్లం ఉందమ్మా. అమ్మాయి జాతకంలో ప్రాబ్లం ఉంది. ఎందుకు ప్రాబ్లం ఉందంటే స్వామీజీ. నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. చెప్పండి. మా అమ్మాయి శ్రవంతి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశిలో సింహ లగ్నంలో అమ్మాయి జన్మించింది. జాతకంలో నక్షత్రం బాగుంది. 2014 ఫిబ్రవరిలో మ్యారేజ్ చేశాము. సరే. ఆ అబ్బాయి ఏమో అది దాంపత్య జీవితానికి పనికిరాడు స్వామీజీ. సరే స్వామీజీ, దాంతో ఇప్పుడు బాధపడుతున్నాం స్వామీజీ. సరే, ఇంతకు ముందు డాక్టర్ దగ్గర ఏమైనా చూపించి పరీక్ష చేయించారా, లేక మీరే డిసైడ్ అవుతున్నారా? పాపకు ఇంతవరకు టచ్ చేయలేదు. పాప మాట్లాడకూడదు, ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, అసలు పలకూడదు. మీరు ఇట్లా వాళ్ళు ఏం చేయాలంటే తీసుకెళ్లి జైల్లో పెట్టించేయాలి. నాకు బాధేస్తుంది, మీకెంత బాధేస్తుందో అంతే నాకు బాధేస్తుంది. కాదు, వాళ్ళు మొదలే ఇవన్నీ తెలుసుండి అతను ఎందుకు ఇలా చేయాలి? అదే కదా స్వామీజీ మా బాధ. ఎందుకంటే అమ్మాయి జాతకంలో కూడా ప్రాబ్లం వచ్చింది. మీరు మ్యారేజ్కి ముందు కాస్త జాగ్రత్త పడాల్సి ఉంది. ఎవరు మీ జాతకి ఎక్కడ చూపించలేదా మీరు? చూపించాము స్వామీజీ, హైదరాబాద్ లో చూపించాము. ఇప్పుడేమో డైవర్స్ కు అప్లై చేసాము. డైవర్స్ తీసుకునేయండి. ఇంత వద్దు, డైవర్స్ తీసుకునేయండి. ఎందుకంటే
అమ్మాయి జన్మజాతకంలో ఉండే దుస్థానం అష్టమ స్థానంలో మీన రాశిలోనే గురువు బుధ శుక్ర 5 గ్రహాలు కూర్చున్నాయి. చూసారా? ఎప్పుడైతే చెప్పలేరా మీకు? పంచగ్రహ మహాకూటం ఉంది అమ్మాయికి, స్వామిజీ. అది దుస్థానంలో. ఇలా ఉంటే ఇలా ఉండకూడదు, అంత మంచిది కాదు. దీనికి ఒక మంచి సలహా ఏంటంటే మంచి జ్యోతిష్యం కనబడి మంచి శాంతులు చేర్చుకోవాలి. కానీ ప్రజెంట్ అయితే అమ్మాయికి మళ్ళీ వివాహ యోగం, మంచి భర్త లభిస్తాడు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే నవమ స్థానం శుద్ధి ఉంది కాబట్టి మంచి భర్త వస్తాడు, ప్రాబ్లం అయితే లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయించమని చెప్పండి. ప్రతిరోజు కాలభైరవాష్టకం ఉదయము సాయంత్రం పఠించుకొని శనివారం కాలభైరవ దేవాలయానికి వెళ్ళి తెల్ల బూడిద గుమ్మడికాయలో చిన్న జ్యోతుల మాదిరిగా చేసి అందులో వేప నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఒక 16 శనివారాలు వెలిగిస్తే దీని నుంచి త్వరగా విముక్తి లభించి మళ్ళీ అమ్మాయికి మంచి వరుడు ప్రాప్తిస్తాడు. మంచిదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.